ముఖ్యమంత్రి గారు ఈసారి ఈ దఫా జరుగుతున్నవంటి రుణమాఫీ రైతు బంధును ఖచ్చితంగా నేను రైతు బందే అంటాను. ఇంకా దాని రైతు భరోసాని ఇంకా నాకు నోటికి వస్తలేదు కాబట్టి రైతు బందే అది. ఈ దఫా రైతు బంధుని ముమ్మాటికి 9 రోజుల్లో తెలంగాణలో ఉన్న ప్రతి రైతు అకౌంట్లో పైసలు వేస్తామని చెప్పారు. అది మొదలుపెట్టిన కొన్ని కాడికి అది నిజంగా ఎంత మేర సక్సెస్ఫుల్ అయిందనేది ఒక సబ్జెక్ట్ అయితే, నిజంగా అందరు రైతుల అకౌంట్లో పైసలు వచ్చినాయా లేదా అనేది ఒక ఆర్గ్యుమెంట్ అయితే, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రైతులకు నిన్న పొద్దుగాల వరకు ఒక్క రూపాయి కూడా పడలేదంటే, ముఖ్యంగా రింగ్ రోడ్ లోపల ఉన్న రైతులకు అనేది దాదాపు 2,50,000 పైన మంది ఉన్న రైతులకి ఇంకా నిన్న పొద్దున వరకు మా జిల్లా ప్రజలకు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న సగం మంది రైతులకు ఇంకా పైసలు వేయలేదంటే మా జిల్లా పట్ల ఎంత నిర్లక్ష్యతనో లేకపోతే ఎంత వివక్షతో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పనిచేస్తుందనే విషయం చెప్పకనే చెప్పాలి. నిన్న పొద్దుగాల అది కూడా అందరి అకౌంట్లు వేయలే. రంగారెడ్డి జిల్లాలో కొన్ని రైతుల అకౌంట్లలో డబ్బులు వేసి, మిగతా రైతులు ఏమైందంటే మీరు సాగు చేయలేదు, మీ భూమి దున్నలేదు, దున్నితే పైసలు ఇస్తాం, అట్లా దాదాపు సగం మందికి ఇంకా పైసలు వేయలేదు మా జిల్లాలో. మళ్ళీ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి, మా జిల్లా ఓట్లు మీకు వద్దా, లేకపోతే మేము ప్రజలుగా మీకు కనిపిస్తలేమా? ఎంత వివక్షత అంటే, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి పోయే ఒక రోడ్ ఏదైతే మా చేవెల హైవే రోడ్ ఉంటుందో, దాదాపు 2 సంవత్సరాల నుంచి మేము చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి పోయే రోడ్ ఇదే, ఎవరైనా బయటి వాళ్ళు వస్తే పరువు పోతుంది, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి పోయే ఒక రోడ్ ఇట్లా ఏడ్చిందని, దాన్ని బాగుపరచండి, ఎంతోమంది చనిపోతున్నారని 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా కూడా ఈరోజు కూడా ఆ పని ఆ రోజు ఎక్కడ వదిలేసినామో అక్కడనే ఉన్నది.